అందరికీ హాయ్ హలో నమస్తే. నేను మీ శేఖర్ పన్నల. ఈరోజు మీ ముందుకు కొన్ని బుక్స్ రివ్యూ చేయబోతున్నాను. టెట్కి సంబంధించి డిఎస్సి సంబంధించి ఒక 3 బుక్స్ అనేవి ఉన్నాయండి. మీకు ఇప్పుడు వీటి గురించి చెప్తాను. ఎక్కడివి, ఏ ఇన్స్టిట్యూట్, మీకు టెట్లో అయితే 150/150 కూడా స్కోర్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. కాబట్టి తప్పకుండా మీరు ఈ బుక్స్ని ఫాలో అయ్యి మీరు కూడా అత్యధికంగా స్కోర్ సాధిస్తారని డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఒకసారి ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి. బుక్స్ గురించి ఎలా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఉన్నదనేది బుక్స్ రివ్యూ గురించి ఒకసారి చెప్తాను. ఓకే అండి, నేను ఇప్పుడు చెప్పినట్లుగా సైరా సలీం సార్ ప్రిపేర్ చేసినటువంటి 3 బుక్స్ అండి, సాయి గంగా ఇన్స్టిట్యూట్ నుంచి అనంతపురం. సో ఈ బుక్స్ రివ్యూ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఉన్నవి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతాయి అనే విధంగా ఈ బుక్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి. సో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బుక్స్ పంపించడం ద్వారా దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూసి మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఇక్కడ వీటి యొక్క రివ్యూ అనేది చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం మరి. సాయి గంగా ఇన్స్టిట్యూట్ అనంతపురం వారి నుంచి మనకి విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, శిశు వికాసం పెడగాజీ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, అదేవిధంగా 2022 ఆగస్టులో జరిగినటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎస్జిటి సంబంధించిన 12 పేపర్లు, ఎస్ఏ సోషల్ సైన్స్ సంబంధించినవి, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్, లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్ సంబంధించిన ఇక్కడ టెట్ ఎగ్జామ్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి టెట్ ఎగ్జామ్ పేపర్స్ మాకెందుకు ఏపీ అనుకుంటే, మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ డిఎస్సికి మీరు 10th క్లాస్ వరకు చదవాలి ఎస్జిటి వారు, కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ కోసం ఈ టెట్ పేపర్స్, అదేవిధంగా మోడల్ ఎగ్జామ్స్ తీయడం కోసం ఈ టెట్ పేపర్స్ అనేవి యూజ్ అవుతాయి అందరికీ. సో మరి ఇక్కడ మనం చూద్దాం. ముందుగానైతే ఈ 3 బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో చూద్దామండి. మరి విద్యా దృక్పథాల గురించి ఒకసారి చూసినట్లయితే దీన్ని రాసినటువంటి సార్ వచ్చేసి సైరా సలీం సార్ గారు. సో దీన్ని చాలా చక్కగా ఎన్నో బుక్స్ రిఫర్ చేసి రాయడం జరిగిందండి. చాలా యూస్ఫుల్గా ఉంది. ఎందుకంటే దీంట్లో మనం ఒకసారి చూస్తే దాదాపుగా ఒక 520 పేజెస్ అయితే ఉన్నాయండి. 520 పేజెస్ తోటి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి 520 పేజెస్ అవసరమా, ఇంత పెద్దగా ఉందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి టాపిక్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందుకోసమనే బుక్ అనే సైజ్ అనేది పెద్దగా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా బుల్లెట్స్ పాయింట్స్ రూపంలో మీకు ఇక్కడ అందివ్వడం జరిగింది. బుక్ అనేది కన్ఫ్యూజన్ కాకుండా యూనిట్ వైజ్గా చక్కగా తయారు చేయడం జరిగిందండి. మీకు ఈసారి తెలంగాణ డిఎస్సిలో కొత్తగా చేర్చిన అంశాలతో ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు కొత్తగా చేర్చిన అంశాలు ఇక్కడ చూస్తే మనకు ఎన్సిఎఫ్టిఈ 2009, అదేవిధంగా ఎన్సిఎఫ్ఎస్ఈ 2023, పీడబ్ల్యూ చట్టం కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో 2018లో చాలామంది అభ్యర్థులు డిఎస్సిలో బాగా చదివిన అభ్యర్థులు కూడా జాబ్ సంపాదించలేకపోయారు. ఎందుకంటే పోయినసారి డిఎస్సిలో 2017 డిఎస్సిలో మనకి ఇక్కడ ఏమైందంటే ఒక 5 బిట్స్ మాత్రమే అకాడమిక్ బుక్స్ నుంచి వచ్చాయి. మిగతా మొత్తం కూడా ఇతర మెటీరియల్స్ నుంచి ఎక్కడి నుంచో తీసుకుని ఇవ్వడం జరిగింది పిఐఈ నుంచి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా బుక్స్ రిఫర్ చేసి సార్ ఇక్కడ మెటీరియల్ని చాలా బాగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే బుక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చాలా చక్కగా తయారు చేయడం జరిగింది. బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రతి టాపిక్ కూడా ఒక అర్థవంతంగా మీకైతే బుక్ చూస్తే 100% మీరు జెన్యున్గా అర్థం చేసుకుంటారు మీరు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ వారికి దాదాపుగా ఈ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్కి దాదాపుగా 150/150 టెట్లో రావడం జరిగింది. తెలంగాణ టెట్లో కూడా ఈ విద్యా దృక్పథాలు అనేది ఎవరెవరికి యూజ్ఫుల్గా ఉంటుందంటే డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ వారికి కూడా గురుకులకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి నెక్స్ట్ బుక్ చూస్తే శిశు వికాసం పెడగాజీ అండి. ఇది మెయిన్ టెట్ డిఎస్సిలో, ఈ తెలంగాణ సంబంధించి టెట్ డిఎస్సిలో కూడా యాడ్ చేయడం జరిగింది సైకాలజీకి సంబంధించి. సో ఇది కూడా చాలా బుక్స్ రిఫర్ చేసి మీకు ఇక్కడ బుల్లెట్స్ పాయింట్ రూపంలో ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది కూడా ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ గురుకులాలకు కూడా ఉపయోగపడుతుంది శిశు వికాసం పెడగాజీ అనేది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక 590 పేజెస్ తోటి ఇవ్వడం జరిగిందండి.
మీరు ఇక్కడ చూడొచ్చు శిశు వికాసం పెడగాజీ కూడా చివరిలో మీకు టాపిక్ వైజ్గా కూడా బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనే విధానాలు కూడా తయారు చేసి బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా బిట్స్ అంటే చాలా బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రతి టాపిక్ నుంచి కూడా బిట్స్ని తయారు చేసి, సో ఇది సైకాలజీకి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి కూడా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా బుక్ అనేది తయారు చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సో తీసుకోండి మీరు, ఈ బుక్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది మాత్రం మోడల్ పేపర్స్ అండి, టెట్ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ కోసం అయితే చాలా ఉపయోగపడతాయండి. ఎస్జిటి వారికి కానీ ఎస్సీ వారికి కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు దీనివల్ల. సో ఈ బుక్స్ కావాల్సినటువంటి మీరు బుక్స్ ఎక్కడ పర్చేజ్ చేయాలనుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు. నేను ఒక నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు మీరు. లేదంటే వెబ్సైట్ కూడా ఉంటుందండి, ఆ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్స్ అనేది పర్చేజ్ చేయవచ్చండి. ఓకేనా, చాలా బాగున్నాయండి. మీరు బుక్స్ అయితే తీసుకోండి తప్పకుండా. ఓకేనా మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.